మనం వాడే మొబైల్లో ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాసెసర్ అంటే ఒక ఫోన్ కి ఒక హార్ట్ లెక్క మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అయితే ఇది. ప్రాసెసర్ బట్టి మన ఫోన్ స్మూత్నెస్ ఉండాలా, ఫాస్ట్ ఛార్జింగ్ లో ఉండాలా, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా, మూవీ ఎక్స్పీరియన్స్ కావాలన్నా, ఏదైనా కానీ ఆ ప్రాసెసర్ బట్టే మన మొబైల్ అంతా ఫుల్ బెడ్జెట్ అయితే రన్ అయింది. ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మన మార్కెట్ లో వచ్చే నెల డిసెంబర్ 12వ తారీఖున ఐక్యూ అయితే ఒక మొబైల్ లాంచ్ అయిపోతున్నారు, ఐక్యూ 12. ఈ మొబైల్ గురించి స్పెషల్స్ అయితే లీక్ అయినాయి అఫీషియల్ గా. ఈ మొబైల్ గురించి చాలా మంది యూట్యూబర్లు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో, నాలాంటి స్టార్టింగ్ యూట్యూబర్లో తెలిసి తెలవకుండా ఒక రాంగ్ కంటెంట్ అయితే అట్ల గురించి అయితే వాళ్ళైతే ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ ఛానల్లో ఆ వీడియోస్ అయితే అప్డేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలిసి తెలవకుండా కొన్ని ఫేక్ వెబ్సైట్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వీడియోస్ అయితే చేశారు. బట్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేసి రీసెర్చ్ చేశాక మీ ముందుకి ఈ వీడియో అయితే తీసుకొస్తాను. ఈ వీడియోలో ఐక్యూ 12 గురించి చాలా స్పెషల్స్ అయితే లీక్ అయినాయి. కెమెరా పరంగా కానీ, బ్యాటరీ బ్యాకప్ పరంగా కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కానీ, మెయిన్ ప్రాసెసర్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇంత ఇంట్రెస్టింగ్ గా ప్రాసెసర్ నేను నొక్కు పెట్టి చెప్తున్నానంటే, ఈ మొబైల్లో ప్రాసెసర్ అనేది ఇప్పుడు దాకా రాలేదు. ఎప్పుడైతే మనం ప్రీవియస్ గా చైనాలో ఒక మొబైల్ లాంచ్ అయింది, మన ఇండియాలో కూడా లాంచ్ అవబోతుందని చెప్పి రెడ్మీ 13 మన చైనా మార్కెట్ లో అయితే లాంచ్ అయింది. సో అదే ప్రాసెసర్ ఇప్పుడు మన ఐక్యూ, అంటే మన ఇండియాలో రెడ్మీ 13 అఫీషియల్ గా లాంచ్ అవ్వలేదు, బట్ ఐక్యూ లాంచ్ చేస్తున్నారు అదే ప్రాసెసర్ తో, స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3. ఈ ప్రాసెసర్ చాలా స్మూత్నెస్, అంటే ఈ ప్రాసెసర్ మెయిన్ గా దించింది ఎందుకంటే గేమర్స్ కి. సో తక్కువ బడ్జెట్ లో OnePlus ఆపోజిట్ గా, లేదంటే ఇప్పుడున్న మంచి బ్రాండెడ్ ఏదైతే ఫోన్స్ ఉన్నాయో వాటిలన్నింటికి బీట్ గా ఒక ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ గేమింగ్ పరంగా కానీ, మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ లాంచ్ చేయాలని చెప్పి ఆల్ రౌండర్ గా ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. లాంచ్ చేయక ఎలా ఉంటుందో తర్వాత ఆలోచిద్దాం. సో ఉన్న స్పెషల్ ఏంటో చూద్దాం. సో ప్రాసెసర్ అనేది స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 SoC అయితే లాంచ్ అవబోతుంది. ఈ ఏదైనా ఫ్రంట్ వ్యూ పరంగా చూసుకుంటే పంచ్ 4 కెమెరా అయితే మొబైల్ అయితే వస్తుంది. అంటే బ్యాక్ వ్యూ పరంగా చూసుకుంటే 4 సెగ్మెంట్స్ తో అయితే వస్తుంది. అంటే 3 కెమెరాలు, ఒక ఫ్లాష్ లైట్ అయితే వస్తుంది, ఒక మంచి లుక్ తో వస్తుంది. రియల్మీ 11 Pro అయితే లాంచ్ చేశారు. సో దాన్ని కొంచెం సిమిలర్ గా ఇంకొంచెం అడ్జస్ట్ చేసి దీంట్లో అయితే ఈ మోడల్ బ్యాక్ వ్యూ అయితే లాంచ్ చేశారు. దీంట్లో 3 కెమెరాలు ఉంటాయి, ఒక ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. కెమెరాస్ పరంగా చూసుకుంటే 64 మెయిన్ ఫోకస్ కెమెరాతో అయితే రాబోతుంది, 50x50 మిగిలిన 2 కెమెరాతో అయితే రాబోతుంది. ఇది ట్రిపుల్ కెమెరాతో అయితే రాబోతుంది. ఫ్రంట్ కెమెరాస్ గురించి అయితే ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. చాలా మంది యూట్యూబర్ లో ఒకరు 54 అంటున్నారు, ఇంకొకటి 65 అంటున్నారు. చాలా మిస్కమ్యూనికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ అయితే. కొంచెం దీని మీద దృష్టి పెట్టండి. అండ్ దీన్ని డిస్ప్లే పరంగా చూసుకుంటే 1.5K OLED డిస్ప్లే అయితే రాబోతుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే రాబోతుంది. చాలా మంది చెప్పేదంటే కర్వ్ డిస్ప్లే అంటున్నారు, బట్ ఇది ఫ్లాట్ డిస్ప్లే. ఇది మెయిన్ గా గేమింగ్ పరంగా లాంచ్ చేశారు కాబట్టి ఫ్లాట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. గేమింగ్ స్మూత్నెస్ అనే ఫ్లాట్ డిస్ప్లే అయితే చాలా యూజర్స్ కి, గేమింగ్ కి చాలా స్మూత్ గా ఉంటది, చాలా మంచిగా హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి. అండ్ స్క్రీన్ రిఫ్రెష్ పరంగా చూసుకుంటే ఐక్యూ ఎప్పుడు లాంచ్ చేసేలాగానే 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ అయితే లాంచ్ చేశారు. ఇది చాలా స్మూత్ గా ఉంటది, గేమింగ్ పరంగా కూడా చాలా స్మూత్ గా అయితే హ్యాండిల్ చేయొచ్చు. పరంగా చూసుకుంటే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా పరంగా చూసుకుంటే 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే లాంచ్ అయింది. సెంటర్ పంచ్ హోల్ కెమెరా అయితే రాబోతుంది. ఇది సెంటర్ పంచ్ హోల్ కెమెరా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఇంత ముందు సైడ్ పంచ్ హోల్ కెమెరా అయితే వచ్చింది, వాటిలో చిన్న ఇష్యూ అయితే ఉంది. అది క్లియర్ గా డీటెయిల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఇష్యూ ఏంటో కనపడుతుంది. ఎప్పుడైనా ఫోటోలు దిగినప్పుడు ఒక సైడ్ న కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉండాలి, అంటే ఒక సైడ్ న ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్ గా రాదు, అది మనకు క్లియర్ గా తెలియదు. బట్ జూమ్ చేసి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆ ఇమేజ్ ఏంటో మనకు తెలిసింది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వచ్చే ప్రతి మొబైల్ కూడా సెంటర్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది కాబట్టి ఫోటో క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. భారత టైంలో ఉన్న ఇష్యూలు అయితే పంచ్ హోల్ కెమెరాతో అయితే ఇష్యూలు అయితే ఉండవు. బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ బ్యాకప్ తో అయితే ఇచ్చారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే 110 GHz ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. లీకేజ్ స్పెసిఫికేషన్స్, డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే. సో ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్. ఇంత ముందు ప్రాసెసర్ అప్గ్రేడ్ చేసి ఇప్పుడు కొత్త ప్రాసెసర్ లాంచ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా మనం రెడ్మీ 13 లో చెప్పినట్టే ఏదైతే రెడ్మీ 13 Pro లో వాడే ప్రాసెసర్ ఉందో చైనా మార్కెట్ లో, అది మన ఇండియాలో దానికన్నా ముందు ఈ ప్రాసెసర్ అయితే లాంచ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 అయితే ఈ ప్రాసెసర్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో దీంట్లో కెమెరాస్ పరంగా బాగున్నాయి, ప్రాసెసర్ పరంగా బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా బాగుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంది, స్క్రీన్ రిఫ్రెష్ బాగుంది. ఆల్ ఓవర్ గా ఈ మొబైల్ అయితే ఫుల్ బడ్జెట్ గా సర్వే అయితే అవ్వచ్చు. దీని ప్రైస్ సెగ్మెంట్ పరంగా చూసుకుంటే 60,000 నుంచి 65,000 అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇదే బడ్జెట్ లో ఇంత ఫ్యూచర్స్ ఇచ్చేది అయితే మొబైల్ తెలియదు, బ్రైట్ ఉన్న మన మార్కెట్ లో ఉన్న పరిస్థితిని బట్టి. సో ఐ హోప్ గేమింగ్ వాడే వాళ్ళందరికీ ఒక మంచి మొబైల్ అయితే అవ్వచ్చు. బట్ ఫోటోగ్రఫీ కూడా మెయిన్ ఫోకస్ కెమెరా ఉంది కాబట్టి ఓకే ఫైన్. బట్ వైట్ కెమెరా ఇలాగా డీటెయిల్ గా ప్రతి ఒక్క డీటెయిల్ ని కలెక్ట్ చేసేయాలి,
కెమెరా పరంగా కూడా ఉండాలంటే కొంచెం ఆలోచించాల్సిన సమయం ఉంటుంది. సో మెయిన్ ఫోకస్ కెమెరాలు అనేది వీళ్ళు దృష్టి పెట్టారు కాబట్టి అవి అయితే ఫుల్ బెడ్జెట్ గా అయితే మెయిన్ ఫోకస్ కెమెరాతో వస్తుంది, 64 మెగాపిక్సెల్ తో అవుతుంది కాబట్టి ఫోటో వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా స్పెషల్స్ అయితే ఇది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నా. కంటెంట్ నేను మీ ఇక్కడ దాకా మీకు తీసుకురావాలంటే చాలా కష్టపడ్డా, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి ఉంటుంది. సో మా కష్టాన్ని కొంచెం సపోర్ట్ చేస్తా, వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసే అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొబైల్ గురించి మీడియా అనుకున్నారు కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. మీ కామెంట్ బట్టి అసలు మీ ఉద్దేశం ఏముందో నేను తెలుసుకోవాలనుకున్నాను. ఐ హోప్ నచ్చింది అనుకున్నా ఈ వీడియో. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై. యు ఆర్ లవింగ్ యూ చైతన్య.